సో హలో గాయ్స్, నా అపరాధే మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, మీరు చాలామంది అలా సెకండ్ వీడియో చేయి అండ్ సెకండ్ వీడియోలో మా అందరికీ అంటే బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇయ్యి, డేట్ అండ్ టైం గురించి అప్డేట్ అని మీరు చాలామంది కామెంట్ చేసినారు. మీరు చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేస్తున్నారు. సో బాస్, ఈ వీడియో స్పెషల్లీ మీకోసం ఈరోజు సెకండ్ వీడియో చేసినాను. సో అందుకని మీరు ఈ వీడియోకి చాలా దబ్బాయించి లైక్ చేయండి బాస్. లైక్ చేయడం మర్చిపోకుండా, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నాకు ఇంకెన్నో వీడియోస్ మీకోసం చేయాలనిపిస్తుంది. ఎందుకంటే నేను మోటివేట్ అవుతా, మీరు లైక్ చేస్తాను. అందుకని మీరు లైక్ చేయండి బాస్. ఓకే, సో ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే మన ఎలిమినేషన్ చేంబర్ బెట్టింగ్ ఓడ్స్ అనమాట. అంటే ప్రెసెంట్ మనకి ఏమేమి మ్యాచెస్ మనకి కన్ఫర్మ్ ఏంటంటే ఏమేమి మ్యాచెస్ మనకి చూడడానికి దొరుకుతాయి అండ్ ఈ మ్యాచెస్లో ఎవరెవరు గెలుస్తారు, బెట్టింగ్ ఓడ్స్ ఏ సూపర్ స్టార్ సపోర్ట్ చేస్తున్నాయి అండ్ ఏ సూపర్ స్టార్ రిటర్న్ చేసే ఛాన్సెస్ ఉన్నాయో మొత్తం లైన్ బై లైన్గా నేను మీ అందరికీ అప్డేట్ ఇచ్చేస్తాను ఈ వీడియోలో. ఓకే, సో ఫస్ట్ అయితే మనము మన ఎలిమినేషన్ చేంబర్ డేట్ అండ్ టైం గురించి మాట్లాడదాం బాస్. అని చూడండి, ఓపెన్లీ చెప్పాలంటే చాలామందికి డేట్ అండ్ టైం తెలుసు, బట్ మీలో కొంతమంది ఉన్నారు వాళ్ళకి తెలియదు అనమాట. సో మన కోసం ఆ కొంతమంది ఇంపార్టెంట్. సో అందుకని ఇప్పుడు నేను అంటే ఎవరెవరు తెలీదో వాళ్ళకి నేను అప్డేట్ ఇచ్చేస్తున్నాను. అండ్ అది ఏంటంటే చూడండి, మన ఎలిమినేషన్ చేంబర్ ఇంకెప్పుడో కాదు, రేపు మార్నింగ్ 5:30కి, రేపు మార్నింగ్ 5:30కి. ఎస్, అంటే ఇప్పుడు చూడండి డేట్ ఈరోజు 1 మార్చ్ అనమాట అండ్ రేపు 2 మార్చ్. సో 2 మార్చ్ రోజు మార్నింగ్ మనకి 5:30కి లైవ్ ఎలిమినేషన్ చేంబర్ చూడడానికి దొరుకుతాయి. అంటే మీరు ఏ ఛానల్స్లో మీరు డబ్ల్యూడబ్ల్యూ చూస్తారో అదే ఛానల్స్లో మనకి మన ఎలిమినేషన్ చేంబర్ 2 మార్చ్ అంటే రేపు మార్నింగ్ 5:30 నుంచి మనకి లైవ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ అలా మ్యాచ్ కార్డ్స్ పైన 1 మార్చ్ అని రాసి ఉంటుంది, బట్ వాళ్ళ కంట్రీ అండ్ మన కంట్రీ డేట్ అండ్ టైం ప్రకారం చూస్తే మనకి రేపు మార్నింగ్ 5:30కి లైవ్ మన ఎలిమినేషన్ చేంబర్ చూడడానికి దొరుకుతుంది. ఓకే, సో డేట్ అండ్ టైం పైన అయితే మీ డౌట్స్ క్లియర్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనము డైరెక్ట్గా మన బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడదాం బాస్. అంటే ఇప్పుడు మన ఎలిమినేషన్ చేంబర్లో మనకి ప్రెజెంట్ కోసం అయితే 4 మ్యాచెస్ కన్ఫర్మ్ ఉన్నాయి, బట్ ఈ 4 మ్యాచెస్ మామూలు మ్యాచెస్ అయితే కాదు బాస్. ఎందుకంటే మీరే రేపు గమనించండి, ఒక్కొక్క చేంబర్ మ్యాచ్ మనకి ఒక గంట చూడడానికి దొరుకుతుంది తెలుసా. అంటే ఆరామ్గా 40-50 నిమిషాలు, గంట పైన వెళ్తాయన్నమాట చేంబర్ మ్యాచెస్. సో అందుకనే 4 మ్యాచెస్ కన్ఫర్మ్ ఉన్నాయి. సో ఫస్ట్ మన ఉమెన్స్ చేంబర్ మ్యాచ్ గురించి మాట్లాడదాం. సో మన ఉమెన్స్ చేంబర్ మ్యాచ్లో చాలా మంచి సూపర్ స్టార్స్ ఫైట్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. అంటే మన బియాంకా బెలేర్ ఉంది, నయోమి ఉంది. అంటే వీళ్ళు హైలైట్ ఏంటంటే వీళ్ళు ఫ్రెండ్స్ అనమాట. బేలీ అంటే వీళ్ళందరూ ఫ్రెండ్స్, బట్ వీళ్ళందరూ ఈ మ్యాచ్లో ఉన్నారు. సో అందుకని మనకి వీళ్ళ మధ్యలో చాలా అంటే చాలా ప్రాబ్లం రేపు ఈ మ్యాచ్లో చూడడానికి దొరుకుతుంది. సో ఇప్పుడు ఈ మ్యాచ్లో అంటే మన లీ మార్గన్ ఉంది, అంటే మన అలెక్సా బ్లెస్ ఉంది, బియాంకా బెలేర్, నయోమి, బేలీ, రోజానా ప్యారెస్. సో ఇప్పుడు విన్నర్ గురించి మాట్లాడుతుంది. అంటే చూడండి, నేనైతే బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇచ్చేస్తాను, బట్ మీరు మీ ప్రిడిక్షన్ మీరు లైన్ బై లైన్ అంటే మీరు కామెంట్స్ చెప్పొచ్చు అనమాట. సో చూడండి, ఫస్ట్ ప్లేస్ చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ఎక్కువ సూపర్ స్టార్స్ ఉన్న మ్యాచెస్లో అంటే టాప్ 3 మనం ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ 6 మంది ఉన్నారు కాబట్టి టాప్ 3 మనం కౌంట్ చేయొచ్చు. సో టాప్ 3లో ఇంకెవరో కాదు, నంబర్ 1 ప్లేస్లో మన బెట్టింగ్ ఓడ్స్లో బియాంకా బెలేర్ ఉంది, సెకండ్ ప్లేస్లో మన లీ మోర్గన్ ఉంది బాస్, అండ్ థర్డ్ ప్లేస్లో నయోమి ఉందన్నమాట. అంటే నాకు ఎందుకో దీంట్లో అంటే ఈ మ్యాచ్లో అలెక్సా బ్లెస్ గెలిస్తే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది, బట్ అలెక్సా బ్లెస్ వర్సెస్ రియా రిప్లీ మ్యాచ్ అంటే ఇప్పుడు అలెక్సా బ్లెస్ రాగానే అంత స్ట్రాంగ్గా చూపించలే కదా. సో అంత మజా అంటే అంత హైప్ ఏమి ఉండదు అనుకుంటా మ్యాచ్ పైన. కానీ ట్రిపుల్ హెచ్ ఎప్పుడైనా ఏమైనా చేయొచ్చు బాస్. మీకు తెలుసు కదా ట్రిపుల్ హెచ్ రాయల్ రంబుల్ ఎంత పెద్ద షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చినారు మనందరికీ. సో బెట్టింగ్ ఓడ్స్ అయితే మన బియాంకా, లీ మోర్గన్ అండ్ నయోమి ఉన్నారన్నమాట. కానీ నేను మీద ఒక రూమర్ చెప్తాను, అండ్ రూమర్ ఏంటంటే మన జేడ్ కార్గిల్ రిటర్న్ చేయొచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయన్నమాట. అంత మంచిగా ఉంటే మన జేడ్ కార్గిల్ రేపే మన ఎలిమినేషన్ చేంబర్లో రిటర్న్ చేసి దాని తర్వాత రా లేదా స్మాక్ డౌన్లో కనిపించవచ్చు, బట్ చాలా తొందరలోనే మన జేడ్ కార్గిల్ వచ్చేస్తుందని ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం. ఎక్కువైతే ఇప్పుడు ఈ మ్యాచ్లో బియాంకా బెలేర్ అంటున్నారు. సో ఇప్పుడు చూడాలి, ఇప్పుడు ఈ మ్యాచ్లో బియాంకా బెలేర్ గెలుస్తుందా, లేదా మన లీ మోర్గనా, లేదా నయోమియా, లేదా మన డబ్ల్యూడబ్ల్యూ మన అందరికీ సర్ప్రైజ్ ఇచ్చేస్తుందా, బేలీ గెలుస్తుందా, అది చెప్పలేమన్నమాట. సో చూద్దాం. ఇప్పుడు మీరేమంటారు, మీ ప్రిడిక్షన్ మీరు కామెంట్స్లో చెప్పండి. సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన సామీ జేన్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్, ఒక అన్సాంక్షన్డ్ మ్యాచ్ బాస్. ఇప్పుడు అంటే ఇది ఒక నో డిస్క్వాలిఫికేషన్ టైప్ అనమాట. అంటే ఈ మ్యాచ్లో ఏమైనా కావచ్చు, అంటే చీటింగ్ చేయొచ్చు, అంటే ఏమైనా చేయొచ్చు అనమాట. అంటే దీంట్లో ఎలాంటి రూల్స్ ఉండయి. సో ఇప్పుడు ఎలాంటి రూల్స్ లేవన్నప్పుడు మన సూపర్ స్టార్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతారు బాస్, నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోతారు అండ్ మన అందరికీ ఒక నెక్స్ట్ లెవెల్లో ఎంటర్టైన్ చేస్తారనమాట. కెవిన్ ఓవెన్స్ అండ్ సామీ జేన్ మధ్యలో ఇంతకుముందు చాలా మ్యాచెస్ జరిగినాయి, బట్ ఈసారి ఈ మ్యాచ్ నిజంగానే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే
మన సామి జైన్ ఒక 2 సంవత్సరాల నుంచి మనందరికీ చాలా మంచిగా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అంటే ఇంతకుముందు అంత స్ట్రాంగ్ ఏం లేకుండే, బట్ మన బ్లడ్ లైన్లో వచ్చిన తర్వాత అప్పటి నుంచి చాలా స్ట్రాంగ్ అయిపోయింది కదా మన సామి జైన్. సో అందుకని ఈసారి మ్యాచ్ అంత ఈజీ అంటే అంత మామూలు ఉండదన్నమాట, కొంచెం క్రాక్గా ఉంటాయి. ప్లస్ నో డిస్క్వాలిఫికేషన్ టైప్, అంటే ఒక అన్సాంక్షన్ మ్యాచ్ అంటే నిజంగానే ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటాయన్నమాట. ఇది ఒక చాలా మంచి మ్యాచ్ ఉంటుంది, మీరు రాసి పెట్టుకుని చాలా అంటే చాలా మంచి మ్యాచ్ ఉంటుంది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే బెట్టింగ్ ఓడ్స్ అయితే ఈ మ్యాచ్లో మన కెవిన్ ఓవెన్స్కి సపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు మీ ప్రకారం మన కెవిన్ ఓవెన్స్ గెలిస్తే మంచిదా లేదా మన సామి జైన్ గెలిస్తే మంచిదా, మీరు కామెంట్స్లో చెప్పొచ్చు. అండ్ రిటర్న్ గురించి మాట్లాడితే మన ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ రిటర్న్ చేయొచ్చు అని ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే రసల్ మేనియా కోసం ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ రూమర్ ఉందన్నమాట. సో ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ జరగాలంటే రసల్ మేనియాలో మన ర్యాండీ ఆర్టన్ రేపు ఎలిమినేషన్ చేంబర్లో రిటర్న్ చేయాలి, లేదా దాని తర్వాత కాకపోతే స్మాక్ డౌన్లో రిటర్న్ చేయాలి. అండ్ ఇంకొక రూమర్ ఉంది మా ర్యాండీ ఆర్టన్ పైన. అండ్ రూమర్ ఏంటంటే ఈ మార్చి మంత్లో ఎప్పుడైనా రావచ్చంట, అంటే ఇప్పుడు రేపే రావాలని కాదు, నెక్స్ట్ వీక్ అని కాదు, ఈ మార్చి మంత్లో ఎప్పుడైనా మన ర్యాండీ ఆర్టన్ రిటర్న్ చేయొచ్చు అని మన ర్యాండీ ఆర్టన్ పైన మనకి ఒక మంచి గుడ్ న్యూస్, ఒక మంచి గుడ్ రూమర్ వస్తుంది. ఎందుకంటే ఈ రసల్ మేనియాలో ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ ప్లాన్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ జరగాలంటే మన కెవిన్ ఓవెన్స్ రేపు గెలుచడం కూడా, లేదా మన కెవిన్ ఓవెన్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి చాలా భయంకరంగా అటాక్ చేస్తుంటారు మన సామి జైన్ పైన. అప్పుడు మన ర్యాండీ ఆర్టన్ మేబీ వచ్చి రావచ్చు కూడా మేమేం చెప్పలేం. కానీ ప్రెజెంట్ కోసం అయితే మన బెట్టింగ్ ఓట్ సపోర్ట్ చేస్తున్నాయి మన కెవిన్ ఓవెన్స్కి. ఓకే, సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన ట్రిష్ అండ్ మన టిఫనీ వర్సెస్ నాజాస్ అండ్ క్యాండస్ లేర్ ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అనమాట. మన ట్రిష్ హోమ్ క్రౌడ్లో ఉంటుంది ఈ మ్యాచ్ నిజంగా. సో కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు హోమ్ క్రౌడ్ కాబట్టి మన ట్రిష్ హోమ్ టౌన్ కాబట్టి ఇది మ్యాచ్ బుక్ చేస్తారు అనమాట. జస్ట్ హోమ్ అంటే ఇక్కడ హోమ్ టౌన్ క్రౌడ్కి హ్యాపీ చేయడానికి మ్యాచ్ బుక్ చేసినారు. అండ్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన ట్రిష్ అండ్ మన టిఫనీ గెలవచ్చు అని ఇలాంటి అంటే మన బెట్టింగ్ ఓట్స్ చెప్తున్నాయి. బట్ మన డబ్ల్యూడబ్ల్యూ కొంచెం షాక్ అయ్యి ఏమైనా చేయొచ్చు, కానీ బెట్టింగ్ ఓట్స్ అయితే మన టిఫనీ అండ్ మన ట్రిష్కే సపోర్ట్ చేస్తున్నాయి. సో ఇప్పుడు మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు మన మెయిన్ ఈవెంట్ మ్యాచ్ మన మెన్స్ చేంబర్ మ్యాచ్ అనమాట. లోగన్ పాల్ వర్సెస్ డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ సెత్ రాలిన్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సిఎం పంక్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్. అండ్ జాన్ సీనాకి అయితే నిజంగా వీళ్ళు చాలా అంటే చాలా ఎక్కిరిస్తున్నారు. జాన్ సీనా కనిపిస్తలేడు, నిజంగానే జాన్ సీనా వస్తలేడు, కనిపిస్తలేడు. ఇదేమైనా లాస్ట్ టూరా, ఇదేమైనా ఫేర్వెల్ టూరా అని ఈ టైప్ చాలా అంటే చాలా ఎక్కిరిస్తున్నారు మన సూపర్ స్టార్స్. అంటే ఈరోజు స్మాక్ డౌన్లో సీఎం పంక్ డ్రూ మ్యాకింటైర్ నిజంగా చాలా భయంకరంగా ఎక్కిరిచ్చినారన్నమాట మన జాన్ సీనాకి. సో అందుకని నేనేమంటున్నా అంటే ఈసారి మన జాన్ సీనా వచ్చినప్పుడు రాయల్ రంబల్లో కామెడీలా ఫైట్ చేసినట్టు ఫైట్ చేయకుండా కొంచెం సీరియస్గా మన జాన్ సీనా ఫైట్ చేస్తే మంచిగా ఉంటుంది బాస్. నేనైతే జాన్ సీనాకి కొంచెం సీరియస్గా చూడాలనుకుంటున్నాను. అంటే ఏదో జస్ట్ వచ్చినామా ఫైట్ చేసినామా వెళ్ళిపోయినామా ఆ టైప్లో ఫైట్ చేస్తున్నాను అనమాట. ఆ టైప్లో కాకుండా కొంచెం సీరియస్గా ఫైట్ చేస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ మన బెట్టింగ్ ఓట్స్ గురించి మాట్లాడితే బాస్ బెట్టింగ్ ఓట్స్ నెంబర్ 1 ప్లేస్లో మన జాన్ సీనాని ఉన్నారు. ఎస్, బెట్టింగ్ ఓట్స్ ప్రకారం జాన్ సీనా గెలుస్తారంట, లేదా మన సీఎం పంక్ అంట, లేదా మన డ్రూ మ్యాకింటైర్ అంటున్నారు. ఎస్, వీళ్ళు ముగ్గురులో ఎవరిని గెలిచినా గెలవచ్చు అని మనకి ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. అండ్ బెట్టింగ్ ఓట్స్ ఇవే అంటున్నాయి, సీఎం పంక్, జాన్ సీనా లేదా డ్రూ మ్యాకింటైర్ అంట. సో చూడాలి ఇప్పుడు ఇదంతా. మేబీ మన ఇప్పుడు రాక్ సెగ్మెంట్ దీనికంటే ముందు జరిగితే మేబీ ఈ మ్యాచ్లో ఏమైనా కావచ్చు, లైక్ ద రాక్ యాడ్ అవుతారా, లేదా ద రాక్ ఇంకో వేరే సూపర్ స్టార్ సోల్ కొనేస్తారా, అది చూడాలి, మేమేం చెప్పలేము. అండ్ ఇప్పుడు రాక్ సెగ్మెంట్ గురించి మాట్లాడితే ఇప్పుడు రాక్ రేపు ఎట్లైనా వస్తారు. రాక్ అండ్ కోడీ రోడ్స్ మధ్యలో ఒక మంచి సెగ్మెంట్ మనకి చూడడానికి దొరుకుతుంది. అండ్ ఆ సెగ్మెంట్లో అంటే మెయిన్ సెగ్మెంట్ ఏంటంటే ఇక మన ద రాక్ ఏమన్నారు, నేను నీ లైఫే మార్చేస్తాను, నీ ప్రతి ఒక్క కోరిక నిజం చేస్తాను, నీ ప్రతి ఒక్క డ్రీమ్ నేను నిజం చేస్తాను, అంటే మొత్తం నేను చూసుకుంటాను, జస్ట్ ఏంటంటే నువ్వు నీ ఆత్మ నాకు ఇచ్చేయని చెప్పినారనమాట. సో ఇప్పుడు రేపు కోడీ రోడ్స్ ఎస్ అంటారా నో అంటారా అదొక పెద్ద క్వశ్చన్. అండ్ దీనిపైన అయితే బెట్టింగ్ ఓట్స్ లేవు బాస్. అంటే ఓపెన్ చెప్పాలంటే కోడీ రోడ్స్ ఎస్ చెప్తాడా నో చెప్తాడా, దీనిపైన అయితే బెట్టింగ్ ఓట్స్ అయితే లేవు. కానీ రూమర్స్ ఉన్నాయి. రూమర్స్ ఏమంటున్నాయి అంటే చూడండి, 2 రూమర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎస్ అంటే ఏంది, నో అంటే ఏంది, దానిపైన రూమర్స్ ఉన్నాయి అనమాట. ఎస్ అంటే ఏమవుతుంది అంటే ఇక మన కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేస్తాడు, ఇక కోడీ రోడ్స్ అంతా రాక్ కలిసిపోతాడు అనమాట. ఇక వీళ్ళకి ఆపడం చాలా చాలా కష్టమైపోతుంది. ఎస్ అంటే ఇప్పుడు మన కోడి ఒకవేళ ఎస్ చెప్పేస్తే ఇక ఈ రసల్ మేనియాలో కోడీ రోడ్స్ ఎవరు ఫైట్ చేసినా సరే ఆ సూపర్ స్టార్ ఓడిపోతాడు, కోడీ రోడ్సే గెలుస్తాడు అనమాట. ఎందుకంటే ద రాక్తో చేయి కలిపేసిండు. అంటే ఇప్పుడు రాక్ మనిషి కాబట్టి కంపల్సరీ కొంచెం టైం కోసం చాలా హైలైట్గా ఉంటాడు అనమాట. సో ఎస్ చెప్తే ఈ టైప్లో అయిపోతుంది అనమాట. అండ్ ఒకవేళ నో చెప్తే మన కోడీ రోడ్స్ నో చెప్తే
ద రాక్ అండ్ కోడీ రోడ్స్ మధ్యలో ప్రాబ్లం అయితే, ఎందుకంటే మీరు ఒకటి గమనిస్తున్నారా, ద రాక్ కుక్కి ఏమంటున్నారంటే ఈసారి నా మనసు హీరో కొట్టకు, నువ్వు ఈసారి నా మనసు హీరో కొట్టకు కానీ ఈ టైప్లో చెప్తున్నారనమాట. ఈసారి వాళ్ళకి హట్ చేయకుండా క్లియర్లీ చెప్తున్నారు మన ద రాక్. సో ఒకవేళ కోడీ రోడ్స్ నో చెప్పేస్తే ఇక మన ద రాక్ సరైన కూర్చారనమాట. కంపల్సరీ ఏదో ఒక బ్రాల్ లేదా ఏదో ఒకటి జరుగుతాయన్నమాట, లేదా వేరే సూపర్ స్టార్ ఆత్మని కొనేస్తారు, లైక్ మన డ్రూ మ్యాకింటైర్ ఆత్మని కొనేస్తారు అనుకుంటా, లేదా సీఎం పంగా లేదా జాన్ సీనానా, అదే చూడాలి. డ్రూ మ్యాకింటైర్ పేరు చాలా వస్తుంది అనమాట. డ్రూ మ్యాకింటైర్, మన జాన్ సీనా అండ్ మన సీఎం పంక్ పేరు ఉందన్నమాట. వీళ్ళు ముగ్గురు ఎవరైనా ఒక్కరు ఏమైనా చేయొచ్చు, ద రాక్తో చేయగలిపినా కలపొచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. సో ఎస్ అంటే ఏంది, నో అంటే ఏంది, దాని గురించి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో ఇప్పుడు మన ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడితే, రోమన్ రేన్స్ రిటర్న్ పైన రూమర్స్ అయితే ఇప్పటి నుంచి కాదు, చాలా టైం నుంచి ఉందన్నమాట. రోమన్ రేన్స్ ఎలిమినేషన్ చేంబర్లో రిటర్న్ చేయొచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. అండ్ ఒకవేళ రోమన్ రేన్స్ రిటర్న్ చేయకపోతే ఇక మీకు ఆ డేట్స్ తెలుసు అనమాట. నేను ముందే చెప్పేసినాను, March 21 అండ్ March 28 రోజు కాబట్టి స్మాక్ డౌన్ కోసం రోమన్ రేన్స్ అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ ఒకవేళ రేపు రాకపోతే ఇక డైరెక్ట్గా ఇక March 21 అండ్ 28కి వస్తారు అనుకుంటా. దానికంటే ముందు వస్తే అది సర్ప్రైజ్, అండ్ అడ్వర్టైజ్ చేసిన రోజు వస్తే అది అంత సర్ప్రైజ్ ఏం కాదు. అలా అడ్వర్టైజ్ చేసినారు అండ్ రోమన్ రేన్స్ వచ్చినట్టయితే అనమాట. సో అదే చూడాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సెత్ రాలిన్స్ అయితే రాయల్ రంబల్ చాలా భయంకరంగా అటాక్ చేసిండు. ఓకే, సో ఇప్పుడు ఆ రివెంజ్ తీసుకోవాలంటే సర్ప్రైజ్ రిటర్న్ చేసి అటాక్ చేస్తేనే అప్పుడే కదా మజా, అప్పుడే కదా మన అందరికి అంటే మన అందరికి చాలా పిచ్చిగా మజా వస్తుంది అనమాట. ఎందుకంటే సెత్ రాలిన్స్ అటాక్ చేసిండు, సో సర్ప్రైజ్ రిటర్న్ చేసి అటాక్ చేస్తేనే అప్పుడే మనకి ఇంకా చాలా అంటే చాలా కిక్ వస్తుంది అనమాట. సో అందుకనే ఎలిమినేషన్ చేంబర్లో రోమన్ రేన్స్ రిటర్న్ చేసి ఒకవేళ సెత్ రాలిన్స్ పైన సీఎం పంక్ పైన అటాక్ చేస్తే ఇక ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అయిపోతుంది అనమాట. అసలు మేనియాలో ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అయిపోతుంది. రోమన్ రేన్స్ వర్సెస్ సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అయిపోతుంది అనమాట. అండ్ ఒకవేళ ఎలిమినేషన్ చేంబర్ సీఎం పంక్ గెలిస్తే ఇక రోమన్ వర్సెస్ సెత్ రాలిన్స్ సింగిల్స్ మ్యాచ్ ఏమైనా జరగచ్చు అనమాట. సో ఇప్పుడు ఎక్కువ ఏం చెప్పాను, ఇంకా చాలా రూమర్స్ ఉన్నాయి. అన్ని రూమర్స్ చెప్పేస్తే ఇక రేపు మీకు అంత మజా ఏం రాదు. అండ్ మీకు తెలుసు కదా, మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఒకటేసారి ప్లాన్స్ అన్ని మార్చేస్తుండు. అండ్ ఒక్కోసారి అంటే మనం ఏదో రిటర్న్ అనుకుంటాం, బట్ ఎలాంటి రిటర్న్ కాకుండా మొత్తం అంటే సింపుల్గా ప్రీమియర్ ఈవెంట్ బుక్ చేస్తుండు. ఒక్కొక్కసారి మీరు గమనిస్తున్నారు కదా ట్రిపుల్ హెచ్ ఏ టైప్లో చేస్తుండు. సో అందుకని ఎక్కువ మాట్లాడకుండా ఇప్పుడు రేపు మార్నింగే కదా, సో రేపు మార్నింగ్ వరకు మనం వెయిట్ చేద్దాము. రేపు మార్నింగ్ 5:30కి ఉంది మన ఎలిమినేషన్ చేంబర్. సో చూడండి లైవ్ అండ్ ఎంజాయ్ చేయండి. అండ్ ఎలిమినేషన్ చేంబర్ అయిపోగానే ఎంత తొందరగా అయితే అంత తొందరగా నేను వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం మీరు ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.